ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ మాటలు ధ్యానించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమైనది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక ఎండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగితిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మకం ఉంచకుండునట్లు మరణమగుదమన్న నిశ్చయం మా మట్టుకు మాకు కలిగెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మామూలను తప్పించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపామయుడైన మా తండ్రి, మహోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సందేశాన్ని అనుగ్రహించి ప్రభువా మా జీవితాలను సరిచేయమని ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటలు వింటున్నప్పుడు శ్రమలు మన జీవితంలో అనుమతిస్తున్నాడు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు శ్రమలు కలగగానే విశ్వాసుల జీవితాల్లో అపవాది కలిగించాడు అనే విషయాన్ని చూస్తాం. లోకంలో లేక బైబిల్లో శ్రమలు అనేవి కొన్ని సందర్భాలలో కొన్ని రకాలుగా, కొన్నిసార్లు మనుషుల యొక్క అపవిత్రతను బట్టి శ్రమలు అనుమతించబడితే, కొన్నిసార్లు దేవుని పరీక్షను బట్టి శ్రమలు అనుమతించబడితే, కొన్నిసార్లు అపవాది ఎత్తుగడను బట్టి శ్రమలు అనుమతించబడితే, కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్య రీత్యా శ్రమలు అనుభవించబడుతూ వచ్చాయి. ఏవేమైనా శ్రమలు అనేవి చాలాసార్లు ఇన్ని శ్రమలు నాకే ఎందుకు వచ్చాయి అని కృంగిపోతే చేతకాని వాడు అయిపోతావు. కానీ ఈ శ్రమలను నేను ఎలా జయించగలను అని ఒక్క క్షణం ఆలోచించగలిగితే సామర్థ్యం నీలో పెరుగుతుంది. ఇప్పుడు దేవుని యొక్క లేఖనంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభువుని వెంబడిస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం. మా దేవుడు శ్రీమంతుడు, మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, మా దేవుడు ఆ సైన్యములకు అధిపతి, మా దేవుడు మరణమును కూడా జయించినవాడు, నా దేవుడు అనే పదాలు చాలాసార్లు వింటాం. అయితే ఇలాంటి దేవుడు మన చుట్టూ కావలిగా ఉండగా నేనెందుకు శ్రమపడాలి, నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు ఇలాంటి నిందలు మొయ్యాలి అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుని లేఖనంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించు. నీ బ్రతుకులో శ్రమల మధ్య చీకటిలో నలిగిపోతున్నావేమో. ఆరక పారని కన్నీళ్ల చేత బ్రతుకంతా చితికిపోయిన వాడిగా నాకెందుకులే అనేటువంటి నీవు నిరాశలో బ్రతుకుతున్నావేమో. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, నీ శ్రమలు అనుమతించబడ్డానికి కారణమేంటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తాని పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు శ్రమలు అనేవి మనకెందుకు అనుమతిస్తున్నాడు అని అడిగితే, మనం తన పరిశుద్ధతలో పాలు కావాలనని దేవుడే అనుమతిస్తున్నాడు. శ్రమ అనేది మన జీవితంలో చెడు నుంచి ప్రత్యేకం చేస్తుంది. అగ్నిలో బంగారము వేయబడినప్పుడు దానిలోని మలినం మస్టు కరిగిపోయి మేలిమైన బంగారముగా మలచబడినట్లుగా అది అగ్నిని సహిస్తుంది. అలా అగ్నిని సహించినప్పుడే అది మేలిమైన బంగారం అవుతుంది. అలా కాకపోతే అది ఎప్పటికీ మట్టితోనే ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో నువ్వు మానలేని, విడిచిపెట్టలేని కొన్ని పాపముల నుండి, కొన్ని అపవిత్రత నుండి నిన్ను బయటికి తేవాలని దేవుడు అనుమతించాడేమో.
ఒక రాయిలో అందమైన శిల్పం ఉంటుంది, కానీ శిల్పికి మాత్రమే తెలుసు అందులో ఉన్న చిత్రం. ఆ రాయిని చూడగానే అందరూ మామూలు రాయిగా పక్కన పారేసి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని పోతారు. కానీ ఆ శిల్పి వచ్చి ఆ రాయిని అడిగాడట, బాబు ఈ రాయి నాకు ఇస్తారా అని. సరే వాళ్ళు తీసుకోండి సార్, మేము ఏదో కూర్చున్నాం అన్నారు. ఇప్పుడు ఆ శిల్పి ఉలి సుత్తి పట్టుకుని రాయిలోని వ్యర్థమంతా చెక్కివేసేసరికి ఒక అందమైన శిల్పమైంది. వెంటనే దాని మీద కూర్చున్న వాళ్ళంతా అడిగారు, అయ్యా మీరు ఈ శిలలో శిల్పాన్ని చూసి చెక్కారా, లేకపోతే మీరు చెక్కుతున్నప్పుడే ఈ శిల్పం వచ్చిందా అని అడిగారు. వెంటనే ఆయన నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుకేంటో అర్థం వాళ్ళకి తెలియలేదు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, దేవుడు ఆ శిల్పికి ఆ శిలలో ఖచ్చితమైన అందమైన చిత్రం కనిపించింది. ఆ చిత్రం చుట్టూ ఉన్నటువంటి వ్యర్థాన్ని మాత్రమే చెక్కేశాడు. ఇప్పుడు ఆ శిల తనను తాను చూసుకుని నాలో ఇంత అందమైనటువంటి రూపం ఉందా అని మురిసిపోయింది. అది చెక్కుతున్న 2-3 రోజులు వేదనతో కన్నీళ్లతో కుమిలిపోయింది. కానీ ఆ అందమైన రూపాన్ని చూసుకుని అది ఎంత మురిసిపోయి ఉంటుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా చూడు, నీలో తెలియకుండా మరుగైపోయిన సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, నిన్ను అణిచివేస్తున్న నీ యొక్క ఆశీర్వాదానికి గండి కొడుతున్నటువంటి ఆ చిన్నపాటి అవిధేయతను, అపవిత్రతను నీ నుంచి తీసివేయడానికి నీ దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించాడు అనే మాటని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుకనే ప్రేమైన వారులారా, శ్రమలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చినాయి కాదు, శ్రమలు నీ జీవితాన్ని మెరుగైన సామర్థ్యాన్ని ఇవ్వడానికి వచ్చాయి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయానికి మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం గనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు మన ఎడల ప్రత్యక్షము కాబోవు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ మాటని ఒకసారి చూడగలరా? ఈ శ్రమలు మన జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేస్తాయి అని అడిగితే సమృద్ధి శాశ్వతమైన జీవం. చూడండి, ఒక గులాబీ అది పుష్పించినప్పుడు దాని అందం, దాని వాసన ఒక్క రోజు మాత్రమే. ఆ తర్వాత ఒక్కొక్క రేఖ నేల మీద పడి లయమైపోతుంది, కంటికి కనబడదు. కానీ ఆ పుష్పాలన్నిటినీ కోసి ఒక యంత్రంలో వేసి దానిని నలిపి ఒక రకమైనటువంటి ద్రావణాన్ని తీస్తే, రోజ్ వాటర్ని బయటకు తీస్తే ఆ వాటర్ భద్రపరిచినప్పుడు చాలా కాలం ఉంటుంది. అంటే ఆ శ్రమలను తట్టుకున్నప్పుడు, ఈ రోజున జాస్మిన్ లేకపోతే మరొకటి చాలాసార్లు ఈ సెంట్ వాడుతుంటాం, సువాసన ద్రవ్యాలు వాడుతుంటాం. ఇవన్నీ కొన్ని పచ్చి పుష్పములను నలపటం వలన వచ్చినటువంటి మాధుర్యత అనే సంగతి మీరు ఎరుగుదురా? అవన్నీ అలా నలపబడ్డాయి కాబట్టే కొన్ని సంవత్సరాలు వాటి యొక్క వాసనను ప్రజలకు పంచుతున్నాయి. వాటి ఆకారం ఒక్క క్షణమే, కానీ వాటి నుంచి సేకరించిన ఈ సుగంధ ద్రవ్యం మాత్రం ఎంత అద్భుతంగా ఉంది. ఈ రోజున భౌతికమైన ఈ పుష్పాల నుంచే ఎంత అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు దేవుడు మనల్ని శ్రమల బాటలో నడుపుతున్నాడు అనుకుంటే నిన్ను నశింపచేయడానికని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన నిన్ను శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవంలోనికి తేవాలనేక. ఎదుగో దానియేలును సింహపు బోనులో వేశాడు అంటే సింహానికి ఆహారముగా ఇవ్వాలని కాదు. ఆ దేశంలో అతని నమ్మకత్వాన్ని, ఆ దేశంలో అతనికున్న ప్రజ్ఞను, ఆ దేశంలో అతనికున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలని అతనిని
సింహపు బోనులోనికి పంపాడు. బోనులో నుంచి తెచ్చిన తరువాత ఆ దేశంలో ఉన్నతమైన అధినేతగా మలచబడ్డాడు. ఈ రోజున నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు. బబులోను సామ్రాజ్యం శాశ్వత కాలం గుర్తుండేటట్టుగా ఈ ప్రపంచం అతనిని గురించి ధ్యానించగలిగినటువంటి గొప్ప భక్తుడిగా మార్చగలిగింది అంటే అతడు సింహపు బోనులోకి వెళ్ళడమే కారణం. ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి శ్రమల మధ్య నువ్వు నలిగిపోతున్నా, ఎలాంటి కష్టాల మధ్య నలిగిపోతున్నా, కన్నీటిని ఆహారముగా పానీయముగా నువ్వు స్వీకరిస్తున్నా, నిరాశ చెందకు. నీ దేవుడు నీ పట్ల ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని అర్థమవుతుందా నేస్తమా? అర్థమవుతుందా సహోదరి? అర్థమవుతుందా తమ్ముడు? ఈ మాటలు వింటున్న నీ జీవితాన్ని ప్రభువు వైపుకి తిప్పు. నీ శ్రమలు నిన్ను వృద్ధిలోనికి తేబోతున్నాయి. ఒక అడవిలో ఒక అందమైన చెట్టు. ఆ చెట్టు కింద దారిపోయే వాళ్ళంతా కాసేపు అలసట తీర్చుకుని పోతూ ఉండేవారు. ఆ చెట్టు కూడా చాలామందిని చూసి ఆనందిస్తూ ఉండేది. ఒక రోజున అటుగా పోతున్నటువంటి ఒక వ్యక్తి ఆ చెట్టుని పైనుంచి కిందకి చూచి టేపు తీసుకుని కొలతలు వేశాడు. ఎందుకేస్తున్నాడో దానికి ఏమీ అర్థం కాలేదు. సరే, కొలతలు వేసిన తర్వాత మరుసటి రోజు మరలా కొందరిని తీసుకొచ్చి దాన్ని నరకటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ గొడ్డలి దెబ్బలకు అది బాధపడిపోతుంది, కన్నీరు పెట్టేస్తుంది, ఏడ్చేస్తుంది. సరే, మొత్తానికి నరికారు. ఆ తర్వాత దాని కార్ఖానాకి తెచ్చి దాన్ని కోసారు. చెక్కలుగా కోసిన తరువాత దాన్ని ఈ చెక్కుడు మిషన్లో పెట్టి దాన్ని డిజైన్ చెక్కుతున్నారు. ఇప్పుడు ఆ ఊలి టక కొడుతూ ఉంటే ఆ చెట్టు ఎంతో వేదన చెందింది. సరే, ఇది అయిపోయిన తర్వాత ఆ చెక్కని బయట అలా తగిలించారు. అటుగా పోతున్న జనం దాని ఎదుట నిలబడి నిశ్చింతలై చూస్తున్నారు. ఇప్పుడు చెక్క చాలా ఆలోచించింది. ఏంటి ఎంతమంది నిలబడి నా వైపు చూస్తున్నారు, నేనేదో బాధగా తట్టుకోలేక ఏడుస్తున్నాను అనుకుని బయటకు వచ్చి చూసుకుందట. మలచబడిన అందమైన రూపానికి విస్మయం ఉండింది. అరే, నాలో ఇంత అందం ఉందా? ఈ వడ్రంగి నాలో ఉన్నటువంటి అందాన్ని అవనికి చూపించడానికి ఇన్ని అవస్థలు పడ్డాడా? అరే, అతని పాదాలకు నమస్కరించాలి అనుకుందట. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఆ వడ్రంగి అరణ్యానికి వెళ్ళి ఆ చెట్టుని చూచి ఉండకపోతే ఏదో ఒక రోజు ఏదో గాలికి పడిపోయి ఎండకి ఎండి అగ్నికి ఆహుతైపోయేది. కానీ ఆ వడ్రంగి అక్కడికి వెళ్ళి ఆ చెట్టును చూచి దాన్ని కోసి దానిలోని చిత్రాన్ని బయటకు తెస్తే అవని ఉన్నంతకాలం ఒక ఇంటిలో అలంకరణగా మారింది. ఈరోజు నీ జీవితాన్ని కూడా చూసుకో. నీ జీవితంలో ఈ శ్రమలనేవి నిన్ను వృద్ధిలోనికి తేవడానికి దేవుడు అనుమతించాడు. నిన్ను సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వడానికే ఆయన తీసుకొచ్చాడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మాటల్లో ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు శ్రమలను ఒకటి మనలో ఉన్నటువంటి అపవిత్రతను దూరం చేయడానికి, వ్యర్థాన్ని తీసివేయడానికి అనుమతించాడు. రెండవది, మనలను శాశ్వతమైన జీవానికి, మహిమకు, సమృద్ధి కలిగిన ఆనందాన్ని ఇవ్వడానికి మనకి అనుమతించాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవది, శ్రమలు అనేవి మన ద్వారా మరొకరిని పురికొల్పడానికి దేవుడు ఏర్పరిచాడు. మరొకరిని పురికొల్పడానికి మరొకరిని. అదేంటండి, ఎవడైనా శ్రమలను బట్టి ఏమి నేర్చుకుంటాడు? మీకు తెలుసా, ఈ రోజున విప్లవకారులంతా మీరు చూడండి, ఒకని మరణం మరొకనికి ఊపిరి పోస్తుంది, ఒకని శ్రమ మరొకనికి సాధన అవుతుంది. ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకునిరి. అనగా పౌలు యొక్క శ్రమలు ఆ ఫిలిప్పీ పట్టణంలో వాళ్ళందరికీ
క్రీస్తును నమ్మడానికి ఆధారమైంది. ఈ రోజున నీవు శ్రమలో ఉండి అయ్యో అనుకుంటున్నావేమో, నీవు అనేకులను ఆకర్షించే వ్యక్తిగా మారబోతున్నావు. ఎలా అని అడిగితే చూడండి, అక్కడ స్టెఫెన్ని రాళ్ళేసి కొడుతున్నప్పుడు ఆ సావుకు సమ్మతించినటువంటి సౌలు, మీరు చూడండి, ఎక్కడైతే స్టెఫెను ఊపిరి ఆగిందో అక్కడే సౌలుకి ఊపిరి కలిగింది. అంటే స్టెఫెను మరణాన్ని చూసిన తర్వాత అతను ఏదో అనుకున్నాడు, కానీ అతడు రక్షింపబడడానికి పునాది పడిన స్థలం అదే. ఎదుగో ఒక పౌలు తిమోతి వైపు, ఎదుగో యేసుక్రీస్తు చనిపోయాడు, అక్కడే ఆయన శిష్యులు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మన శ్రమలు మరొకరికి పొరికొల్పుగా మార్చడానికి. ఇక 4వ విషయం, చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారైతిరి. ప్రభువునందు ప్రేమైన వారులారా, రెండవ సంగతి ఏంటంటే, ఈ శ్రమల ద్వారా మనలని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చాలి అని అనుకుంటున్నాడు. శ్రమలు ద్వారా తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించుచున్నారు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించునో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటలు వింటున్నారు. ఈ శ్రమలు మన జీవితంలో క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని కలిగించి మనల్ని ఆయన రూపంలోనికి మారుస్తున్నాయి, ఆయన రూపమునకు సమరూపంగా మారుస్తున్నాయి. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నావా? ఒకవేళ నీ జీవితంలో శ్రమల మధ్య నలిగిపోతూ దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటున్నావేమో, ఆయన సంకల్పాన్ని ఒక్కసారి అర్థం చేసుకో. నిన్ను తన కుమారుని రూపానికి మార్చాలనుకుంటున్నాడు. రెండవది, నిన్ను అనేకులకు రక్షణకారంగా మాదిరికరంగా ఉంచాలనుకుంటున్నాడు. మూడవది, నిన్ను సమృద్ధి అయిన శ్రేష్టమైన జీవంలోనికి తేవాలనుకుంటున్నాడు. మూడవది, నీలో మరుగైన సామర్థ్యాన్ని వెలికి తీయాలనుకున్నాడు. కాబట్టే కొన్ని శ్రమలు అనుమతించాడు. సహించడం నేర్చుకో, జయించటం నేర్చుకో, ప్రపంచంలో నిలిచిపోతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీవే మా జీవితాలలో మేలు చేసి మా బ్రతుకులను ఆదరించగలిగిన దేవుడు. ఎదుగో నాయన, ఈ మాటల ద్వారా మాకు కలిగినటువంటి ఆదరణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వినుచున్న ప్రతి వారి కన్నీటిని తుడిచి ఆనందాన్ని కలిగించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.